बार कौंसिल हाईकोर्ट के सीनियर एडवोकेट्स ने हैदराबाद में कैंप ऑफिस में मरकजी ममलिकती वजीर किशन रेड्डी को मुबारकबाद पेश की। बार कौंसिल के अरकान और सीनियर वुकला जिन्होंने किशन रेड्डी को 26 अगस्त 2020 को मरकजी वजीर कानून से नुमाइंदगी के लिए मकतूब हवाले किया था कि पैरवी करने और हाईकोर्ट में जजों की तादाद को 24 से बढ़ाकर 42 तक बढ़ाकर अपने ख्वाब को सच साबित करने की ताज़ियत पर इजहार तशक्कुर किया है। ఆగస్టు నాడు నరసింహారెడ్డి గారు ఈ రకంగా జడ్జీల సంఖ్య పెంపు విషయంలో మంత్రి గారిని కలవాలనే దృక్పథంతో ఆ రోజు వారు ఢిల్లీకి రావడంతో రామచంద్ర గారితో కలిసి మరి ప్రత్యేకంగా సమయం తీసుకుని చర్చించడం జరిగింది। ఆ తర్వాత వారు రోజు అంగీకరించారు। మధ్యలో పివి నరసింహారావు స్టాంప్ విషయంలో కూడా 4-5 సార్లు వారిని కలవడం జరిగింది। ఆ సందర్భంగా ప్రతిసారి చర్చించడం ఫైల్ టోటల్గా కేంద్ర ప్రభుత్వము రికమెండ్ చేస్తూ సుప్రీంకోర్టుకు పంపించాము। సుప్రీంకోర్టు సీజే సంతకం పెట్టాల్సిందనే విషయము వారు మొన్న జరిగినప్పుడు చెప్పారు। రమణ గారు సీజే అయిన తర్వాత ఫైల్ వారి టేబుల్ మీద రెడీ ఉండింది। వెంటనే వారు కూడా సంతకం పెట్టడంతో ఈ యొక్క మరి పెంపు ఏదైతే ఉన్నదో 24 నుంచి 42 వరకు అది రూపొందాల్సింది। మళ్ళీ సీజే గారు మళ్ళీ మినిస్టర్ గారికి మళ్ళీ పంపించారు, వారు సంతకం పెట్టు। అదే రోజు బై హ్యాండ్ ఫైల్ వచ్చింది లా మినిస్టర్ దగ్గరికి। లా మినిస్టర్ దగ్గర మరి వారు నన్ను పిలిచి అదే రోజు సంతకం పెట్టేస్తున్నాను, మరి ఫైనల్గా ఇంకేం ప్రాబ్లం లేదంటే కావాలి సార్ అంతకంటే ఇంకేం కావాలని చెప్పి సేమ్ డే మళ్ళీ లా మినిస్టర్ దానికి ఫైనల్ సుప్రీంకోర్టు సీజే పెట్టిన సంతకాన్ని మళ్ళీ మీరు ఫైనల్గా మరి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ మళ్ళీ సంతకం పెట్టడం జరిగింది। ఇది చాలా రోజుల నుంచి మనందరం అనుకున్నదే, చర్చిస్తున్నదే। ముఖ్యంగా హైదరాబాదు దక్షిణ భారతదేశంలో ఇంపార్టెంట్ సెంటరు, ఇక్కడ అనేక రకాల మరి ఇండస్ట్రియల్ కానీ, ఐటీ కానీ, హెల్త్ పరంగా కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఒక కేంద్ర బిందువు ఉన్నది। సుమారు 1 కోటి మంది హైదరాబాద్లో ఉంటారు జనాభా। ఇక్కడ కంపేటివ్లీ అదర్ స్టేట్స్ మన దగ్గర కేసులు ఎక్కువ। అందులో నిజాంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ నుంచి మొదలు పెడితే, డిస్ప్యూట్ నుంచి మొదలు పెడితే ఈరోజు లేటెస్ట్ ఐటీ వరకు కూడా అనేక రకాల కొత్త రకాల సమస్యలు ఉంటే మనకు బెంచీలు పెరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని పదే మనందరం చెప్పుకోవడము, మంత్రి గారు చెప్పడము, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా మీ అభిప్రాయంతో ఏకీభవించి